ట్రంప్కి ఎవరంటే లోకువ? ప్రతి వాడు లోకువే. కానీ మరీ ఎక్కువ లోకం అంటే నాటో దేశాలు. పాపం నాటో దేశాలు వారి యొక్క జీడిపిలో 2% ప్రతి సంవత్సరంగా పక్కన పెట్టి మరి రౌడీ మామూలు ఇస్తుండేది అమెరికాకి. అంటే ఆయుధాలు కొంటూ ఉండేది, లేకపోతే నువ్వే ఖర్చు పెట్టుకోవయ్యా మాకు రక్షణ ఇవ్వని. మరి అలాంటి సమయంలో మరి ప్రెసిడెంట్ మారటంతో, ట్రంప్ రావడంతో, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి మీరు 2% రౌడీ మామూలు ఇస్తున్నారు, నాకు చాలదు. బైడెన్ బక్కోడు కాబట్టి, వాడికి పొట్టలేదు కాబట్టి వాడు ఎలాగే సర్దుకుపోతాడు. నా పర్సనాలిటీ చూడండి, నా 6 అడుగుల పైన ఫిగర్ చూడండి, నా పొట్ట చూడండి, నా పొట్ట అందం చూడండి, నా పొట్ట ఆకలి చూడండి అని ఈ జనాలందరికీ గోల 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 చేస్తూ ఇప్పుడు స్పెయిన్ మీద పడ్డాడు. స్పెయిన్ని ఎలాగైనా సరే 5% నువ్వు పెంచి నాకు డబ్బు రౌడీ మామూలు ఇవ్వు అని, లేకుంటే నా దగ్గర ఆయుధాలు కొను అని. స్పెయిన్ అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, ఆ ఆయుధాలు నా దేశంలో నేను తయారు చేసుకుంటే నాకు ఇదవుతుంది, కానీ నా కార్మికులకి, నా దేశ ప్రజలకు ఉద్యోగాలు అసలు నీగిరి కొంటే నాకేం వస్తుంది చెప్పా అని చెప్పనేసి అతను ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఏం చేయాలి? స్పెయిన్ని ఎలాగైనా సరే నాటో నుంచి తీసేయాలి. అది అసాధ్యం. కారణం ఏంటంటే నాటో యొక్క విధి విధానాల్లో ఏ దేశాన్ని కూడా బహిష్కరించడానికి అవకాశం లేదు. కావాల్సిన యుఎన్లో కూడా ఉంది, కానీ ఇక్కడ మాత్రం లేదు. మరి ఇలాంటి సమయంలో ట్రంప్ ఏం చేస్తున్నాడో తెలుసా? చుట్టూ పీక్కున్నాడు. అసలే నేను వరకు ఆ నోబెల్ ప్రైజ్ రాలేదని చెప్పి వ్యా 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 ఏడ్చిన అతను ఇప్పుడు స్పెయిన్ ఎదురు తిరిగేటప్పటికి జుట్టు పీక్కొని రోడ్ల మీద పిచ్చివాడా తిరుగుతుంటే అసలు ఎవరో గుర్తుపట్టట్లేదు. ఎవరో ప్రజలు కూడా మీరేమైనా గుర్తుపట్టారేంటి? ఒకవేళ గుర్తుపడితే తీసుకొచ్చేసేయండి బాబు. మా విశాఖపట్నంలో మెంటల్ ఆసుపత్రి ఉంది, లేకుంటే ఎర్రగడ్డలో మెంటల్ ఆసుపత్రి ఉంది. మరి ఇలాంటి పిచ్చి పనులు, పిచ్చి విధానాలు చేస్తుంటే ఎవరో ఒకరు ఏదో ఒక రోజున తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయటం మొత్తం తథ్యం. నేను నిన్న చెప్పానమాట, ఈ యొక్క ట్రంప్ ఊరుకోడండి, అతనికి ఇది రాకపోతే. ఎందుకంటే అతని యొక్క గతంలో కూడా మనం చెప్పాం, అతనికి ఓడిపోయడం సంగతి తెలిసి అక్కడ వైట్ హౌస్ మీద దాడి చేశాడు తన కార్యకర్తలతో, తన ఫ్రెండ్స్తో. పాపం బైడెన్ లాంటి వాడు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకెళ్ళి లోపల దాచాల్సి వచ్చింది. అలాంటి దుర్మార్గుని ఎన్నుకున్న అమెరికా ప్రజల్ని బాబోబు అందరికీ వందనాలండి బాబు, మీలాంటి గొప్పవారు ఎక్కడా ఉండరు, ఇలాంటి వాడిని ఎన్నుకున్నారు. సరే ఏదే సరే, మీ కర్మ మా కర్మ. బాయ్.